రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రజలు ఎటువైపు తీర్పునివ్వబోతున్నారు? మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అసలు వ్యాపార వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలతో పాటు అన్ని వర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాయి, ఎవరికి మద్దతు పలుకుతున్నాయి? వారి మాటల్లోనే చూద్దాం. మారాలనుకుంటున్నారులే సార్ కొంచెం. ఎందుకు మారాలనుకుంటున్నారు అంటే కారణం ఏంటి? అంటే సంవత్సరాలు ఎక్కువ ఏంటలే ఈయనంచే మారుకుంటుంటారు. మారదలేనాక బెచ్చారులే సైకిల్ పార్టీకి వచ్చారు. మాకు చంద్రబాబు నాయుడు రావాలని. ఎందుకు తల్లి? ఎందుకు జగన్ వచ్చినాడు, ₹1 ధర్మం తెచ్చినా ₹1 పెంచుతున్నాడు. మాకేం లాభం లేదు. చంద్రబాబు నాయుడు గెలిపించి ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నారు, సిలిండర్ ఫ్రీ అన్నాడు, నెలకు వచ్చేసి 500 లెక్క ఫ్రీ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఉత్తరాజు రెడ్డిని. ఎందుకు తల్లి? అతను 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు జగన్ ఉంది, మాకేం మేలు చేయలే. అన్ని గెలిపించినాడు, రేట్లు పెంచినాడు, రేటు అమ్మఒడి లెక్క పెంచినాడు, బస్సు ఛార్జీలు పెంచుతున్నాడు, అన్ని పెంచుతున్నాడు. బస్సు ఛార్జీలు పెంచినాడు, పెట్రోల్ పెంచినాడు, అన్ని పెంచుతూనే ఉన్నాడు. డిస్ బిల్లులు, కరెంటు బిల్లులు. కరెంటు బిల్లు ₹1000 వచ్చినా కానీ మాకు మళ్ళీ మా ఇంటికి 3000 పైన వేసినాడు. ఎక్కువ కాల్చకూడదంతా, ఎక్కువ పెట్టకూడదంతా. మేము కాల్చుకొని మేము పెట్టుకుంది మేము కడుతుంటే అతను ఏమన్నా మాకు తెచ్చిస్తున్నాడా? మాకేం తెచ్చియలే కదా. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడుని గెలిపియాము, చంద్రబాబు నాయుడుని గెలిపియాలి, ఓటేసి ఖచ్చితంగా గెలిపియాలి ఖచ్చితంగా. మేము అందరం అలాగనే ఉన్నాం, ఆడవాళ్ళందరం. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం మేము. ఎమ్మెల్యే ఉదయరెడ్డి కావాలి, దర్శనపల్లి అయిప. మేలు చేస్తాడు కాబట్టి అన్ని చేస్తాడు. ఆ సాగు ఏముంది, అన్ని చేస్తాడు, అన్ని చూస్తాడు. ఎందుకంటే మా కరెంటు బిల్లు సంవత్సరం చాలా ఎక్కువ వస్తుంది సార్. ఉండేది ఒక ఫ్యాన్ కి ఒక బల్బు పెట్టుకుని నిన్న ఒక్కడే పెట్టుకుంటుంది సార్. అన్న ఒక ఫ్యాన్ కి పెట్టుకుంటే 2000 ఇంటికి ఎవరు కడతారు కదా చెప్పండి మీరే? అంత కరెంటు బిల్లు వచ్చి సంవత్సరం ఏంటి కరెంటు బిల్లు అన్ని రేట్లు పెరిగినాయి. అన్ని రేట్లు అన్ని కూరగాయలు లేదు చాలా రేటు పెట్టినాం. ఏం పోతున్నాం సార్ ఇంకా ఇప్పుడు ఎటు బతుక వ్యాపారం తీసుకున్నాం సార్. బిందెల వ్యాపారం, లేకుండా జరగదు. వ్యాపారం పోవాలా, తెచ్చుకోవాలా, తినాలా. మాకు చేతగానప్పుడు అప్పుడు రోగాలు జీటాలు ఇప్పుడు వచ్చానికి దానికి ఏం పెట్టుకోవాలా? వచ్చేది ₹100 లాభం వచ్చా ఆ లాభం ఇంటి జరుపుకోవాలా, ఇంటి ఖర్చులు పెట్టుకోవాలా, ఇంటి కరెంటు బిల్లు కట్టుకోవాలా, ఎన్ని పెట్టుకోవాలి సమస్యలు. ఈసారి కావాలి రెడ్డి కావాలి, ఎమ్మెల్యే కావాలి. ఆయనకే వెళ్తాను సార్. ఇంకా ఆ సైకిల్ కుడితే మాకు ఆయన ఆ సైకిల్ గెలుస్తాను నా నమ్మకంలో చెప్తున్నాను సార్. అనుకుంటున్నాం ఇక పక్కన ఏమైనా అనుకుని ఏమైనా చేసుకొని మాకు అవసరం లే. మాకు ఆ సార్ వచ్చి ఎమ్మెల్యే వచ్చాడని అనుకుంటున్నా. నిజం చెప్తున్నా, ఏమైనా అబద్ధం ఏం చెప్పడం ఉంది. మేము ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటున్నాం. మేము ఖచ్చితంగా ఇక్కడైతే స్థానికంగా అయితే వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలని కోరుకుంటున్నాము. మార్పు కావాలని. ఇక్కడ జరిగే సమస్యలను బట్టి ఇప్పుడు ఇంతకుముందుకు ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే ₹250 ₹300 వచ్చేది. ఇప్పుడు 2500 ₹3000 పెట్టాల్సింది వచ్చింది. అది కూడా దొరికే పరిస్థితులు లేదు. ఒక బండి ఇసుక వచ్చేసి 1500 ₹2000 చెప్తారు. బండికి ట్రాక్టర్ కంటే అప్పటికి దగ్గర ట్రాక్టర్కి ₹5000 ఇసుక వచ్చింది. ఇప్పుడు ₹5000 ఖర్చు వస్తుంది. ఒక చిన్నపాటి ఇల్లు కట్టాలన్నా ఇసుకకే ₹1,00,000 ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. ఒక కరెంటు బిల్లు వచ్చేసి 5 ఏళ్లలో 5-6 సార్లు పెంచేసినారు. ప్రభుత్వం మారాలని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. అది అంటే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అంటే ప్రతి ఒక్కరి ప్రపంచం మన ఏపీలో ఉండే సమస్యలన్నీ ఇవే. సిమెంట్ ధరలు, ప్రొద్దుటూరులో సమస్యలు అంటే ఇప్పుడు మనకి ఇసుక పెద్ద భారీ రేట్లు, కరెంటు బిల్లులు, మౌలిక సదుపాయాలు లేవు సక్రమంగా. ఏదో చెప్తారు కానీ చేస్తానం అంట అని ఎవరికి తెచ్చారు, ఎక్కడ తెచ్చారో అది ఎవరికి తెలియదు. మా ఇళ్లలో అభివృద్ధి అంటూ ఈ 5 ఏళ్లలో మాకు చేసిన అభివృద్ధి అంటే ఈ రోడ్డు వేసినారు, కాలువలు వేసినారు, అంతే. ఇంకేం లేదు ఇక్కడైతే. ఇంకా మాకు చేసిందంటే ఏం లేదు. ఇంకా వరదారెడ్డి అయితే స్థానికంగా ఆయన 25 ఏళ్ళు ఇంత ముందుకు ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఇంత ₹250-300 ఇసుకొచ్చున్నది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలన్నా కానీ ధైర్యంగా కట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇసుక రేటుకే భయపడి గుండె రోజులు ఇల్లు కట్టుకోకుండా మానుకున్నారు. అది కారణంగా భారీ సిమెంట్ ధరలు, ఐరన్ ధరలు రాష్ట్ర వ్యాప్తంగా మా ఒక్కరికి ప్రొద్దుటూరు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అంత లెక్కలు విరిగిపోయినాయి. అది
నిత్యావసర వస్తువుల ధరలు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నడూ లేని విధంగా కందిబ్యాళ్ళు 85 రూపాయలు ఉండేది 150 రూపాయలు పోయినాయి. ఒకప్పుడు సంతూర్ సబ్బు 22 రూపాయలు ఉండేది, ఇప్పుడు 35 రూపాయలు పోయింది. సామాన్యుడు బతకాలంటే మినిమం వచ్చేసి ఒక తలకు వచ్చేసి 200 రూపాయలు ఖర్చు వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పైన కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నిత్యావసర వస్తువులు కానీ ప్రతి సమస్యలు బాగుంటాయనేది ఆలోచన మాకుంది. అంతే. సైకిల్కే పెంచాము ఓటు మేము. వరదరాజిరెడ్డి ఆయనను గెలవాలా. మాకు అన్ని ఛార్జీలు బస్సు ఛార్జీలు తిండి ఖర్చులు అన్ని తక్కువ రేటు చేసిస్తాడు ఆయన అయితే వరదరాజిరెడ్డి. మాకు 10 రూపాయలు బీదా సాదా బాగా బతకాలా. 10 రూపాయలు తక్కువ అయితే బీదలైనా బతుకుతారు. డబ్బులు తక్కువ అన్నోళ్ళు లేనోళ్ళు. ధరలు పెరిగినాయి, చాలా పెరిగినాయి. ధరలన్నీ పెరిగినాయి. బియ్యం పెరిగినాయి, సబ్బులు పెరిగినాయి, సమ్ముర్లు పెరిగినాయి, అన్ని ఇంట్లో వస్తువులన్నీ పెరిగిపోయినాయి. బీదా సాదా ఊరు తినలేము. కొనకొచ్చుకొని తినాలంటే చాలా కష్టమైంది నాయన మాకు. వరదరాజిరెడ్డి కావాలి. ఆయన ఓటేస్తాం, గెలిపించాం. ఆయన మాకు మేలు చేస్తాడా అనుకుంటున్నాం మేము. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. సైకిల్కే బెచ్చాం సార్. వద్రాజు చంద్రబాబు నాయుడికి వెచ్చాము. వద్రాజుల రెడ్డి అన్ని పెరిగినాయి, తగ్గాలి. కరెంటు బిల్లు వచ్చింది ఎక్కువ మాకు. మా పిల్లలు చదువుకున్నా ఏం రాలేదు. అటా కొన్ని తగ్గాలి అన్నీ. మాకు ఏమన్నా పిల్లలకు బడి పిల్లలకి ఏమన్నా వచ్చేటట్టుగా చేయండి సార్. అది మాకు కావాల్సింది. ఉద్యోగాలు రాలే, ఎవరికి రాలేదు సార్. కులకాయ చెట్టు లేదు, మాకు ఏది లేదు సార్. మాకు అవి వచ్చే చాలా అనుకుంటున్నాం. ధరలు తగ్గాలి, బేచ్చాం, ఓటు గెలిపించాం ఆ సార్ని. మాకు రావాలి, అన్నీ రావాలి. కరెంటు బిల్లు తగ్గాలి, అన్నీ తగ్గాలి. మా వద్రాజుల రెడ్డి రావాలి సార్. ఎప్పుడు సైకిల్ గుర్తుకి వేసేది రామారావు. చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎవరు? ఇక్కడ వరదరాజిరెడ్డి. వరదరాజిరెడ్డి. ఏమమ్మా అంత అభిమానం? అభిమానం అంటే రామారావు ఉన్నప్పటి నుంచి అభిమానం. నా మొగుడంతే, నేనంతే. అప్పటి నుంచి అదొకటి అభిమానం మాకు, అంతే సార్. అంటే అప్పుడు మీకు ఇప్పుడు ఏం అంటే ఇష్టం, అది కావాల్సింది. పెరిగినది కాదు, పెరగలేదు కాను, వేసేది ఆయనకి సైకిల్ గుర్తుకి. మార్పు కోరుకుంటున్నారా మీరు? మార్పు కావాలని కోరుకుంటున్నాం మేము. ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు? వరదాడి. ఎట్లంటే 25 ఏళ్ళ పరిపాలన బ్రహ్మాండం చేశాడు ఆయన. పొద్దురు అభివృద్ధి చేసినాడు. ఎట్లంటే ఇప్పుడు ఈయన వచ్చి అభివృద్ధి సరిగ్గా లేదు. ఏమి అన్ని రేట్లు పెరిగినాయి, కరెంటు బిల్లు పెరిగినాయి, ఇంటి పని పెరిగింది, కుళాయి పని పెరిగింది, అన్ని పే చేశాడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము మారాలని కోరుకుంటున్నాం. అది అంటే డెవలప్మెంట్ ఏమీ లేదా? డెవలప్మెంట్ ఏం లేదు. ధరలు ఏం పెరిగాయి? అన్ని పెంచారు కదా. కరెంటు బిల్లు పెంచాడు, ఇంటి పని పెంచా, కుళాయి పని పెంచా, మోటార్ పని పెంచా, అన్ని పెంచారు. కాబట్టి ఎన్ని పనులు పెంచాడు. అందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాం. అంతే. మీరు మార్పు రావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం సార్. ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు? మేము చంద్రబాబు నాయుడుకి వేయాలనుకుంటున్నాం. వరదరాజిరెడ్డికి వేయాలనుకుంటున్నాం. మాకు ఇంటి పనులు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి. ఇళ్ళకు పిల్లలకు బళ్ళు ఎక్కువ చదువు లేదు. మేము చాలా ఇబ్బందులు ఉండం. మేము దానికే కోరుకునేది. వరదరాజిరెడ్డి మాకు మేలు చేస్తే గానీ ఆయనకే వేస్తున్నాం. మాకు అదే కావాల్సింది, ఆయనే కోరుకుంటున్నాం. మేము సైకిల్ గుర్తుకే వేస్తాం ఓటు. మాకు మంచిగా ఈ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు ఇవెల్లా ఎక్కువ పెంచినారు. మాకు ఇల్లు చూసి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఏమంటే అప్పసప్ప చేసి ఇల్లు కట్టుకున్నాం, అప్పులలో ఉంటాం. మా ఇల్లు చూసి ఎక్కువ చెప్తా ఉన్నారు రేట్లు. అన్ని దానికి పెంచుతున్నారు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు అదెల్లా. మాకు ఎవరు మేలు తెచ్చే వాళ్ళకు చాలా మార్పు రావాలనుకుంటున్నాం. మేము చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఓటేస్తాం. ఇక్కడ నంద్యాల వరదరాజిరెడ్డి ఖచ్చితంగా ఓటేస్తాం. ఎందుకు వేయాలనుకుంటున్నారంటే మాకు మార్పు కావాలి. నేను వ్యాపారం కోసం ఈ బండి తీసుకున్నాను. 4 వీలర్ ఉండడం తప్ప మా అమ్మకు పెన్షన్ పోయింది, దానివల్ల పెన్షన్ పోయింది. సరే అది కరప్షన్ చేస్తున్నామంటే మా అమ్మ పేరుతో 2.5 సెంటు స్థలం ఉంది, అది కూడా ఉండకూడదంట.
ఏం పథకాలండి అది? ఏం పథకాలండి అవి? మాకు మార్పు కావాలి. మార్పు కావాలని మేము ఖచ్చితంగా తెలుగుదేశానికే ఓటేస్తాం. వరదరాజిరెడ్డిని గెలిపించుకుంటాం. మార్పు కోసం మేము చూస్తున్నాం. మేము దీనివల్లే జీవనం సాధించేది. అది ఉండకూడదు. అది ఉంటే 4 వీలర్ ఉంటే పెన్షన్ పోతుంది. అమ్మఒడి లేదు మాకు. 5 సంవత్సరాలు అవుతుంది, అమ్మఒడి లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. ముందు పెన్షన్ వస్తానేది, చంద్రబాబు పెన్షన్ వస్తానేది. ఇప్పుడు పెన్షన్ తీసేసినారు. మాకు 45 సంవత్సరాలది పథకం రాలేదు. మా అమ్మకు 45 సంవత్సరాలది రాలేదు. ప్లస్ ఇంటికి ఏం లేదు. మేమే సొంతం కష్టపడి మేము సంపాదించుకొని కట్టుకున్నాం. ఆయన ఏదో పథకాలు ఇస్తాడు, అది ఇస్తాడని ఏమీ లేదు. ప్లస్ అమ్మఒడి ఏం మాకు, మా తమ్మునికి 4, నాకు 3 పిల్లలు, ఏ ఒక్కరికి అమ్మఒడి రాలేదు. ప్లస్ మా అమ్మకు ఉండే పెన్షన్ తీసేసినాడు. 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా పెన్షన్ రాలేదు. కాబట్టి మాకు మార్పు కావాలి. మా అమ్మనికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పింఛన్ వచ్చింది. వచ్చేళ్ళకి ఇప్పుడు బండి కొనుక్కున్నాడు. బండి కొనుక్కోవాలి. దాని నుంచి నాకు 2 సెంటన్నర స్థలం ఉంది. నాకు 6 మంది ఆడపిల్లలు. 6 మంది ఆడపిల్లలు అయితే 6 మంది ఆడపిల్లలు. నాకు 2 సెంటన్నర స్థలం ఉండకూడదంట. ఉండకుండా నా ఆడపిల్లలకి ఏం పెట్టుకోవాలి? నాకు 6 మంది బిడ్డలు, 2 కొడుకులు. నాకు వచ్చ పింఛన్ బాయని కతుక్కునే బాయ్ కాళ్ళు మొక్కిన ఆడికి పోయి నైనా పింఛన్ తీసాక నైనా ఎవరి కాళ్ళు మొక్కాలనా వాళ్ళండ్రనట్టు దండ పెట్టుకొని మా పింఛన్ తీసాకమ్మా అమ్మ తీసేసినాడు. ఆయన తీసేసిన అంటే నాకు బియ్యం కార్డులు పిల్లలుగా దాంట్లో ఉండేదాన్ని కూడా 30 ఏళ్ళ బియ్యం కార్డు ఉంది నాది. అది కూడా తీసి పక్కకు పెట్టుకున్నా. పక్కకు వనిలే పక్కనే పెట్టుకుంటాను నేను ఒక్కదాన్ని. అప్పుడన్నా పింఛన్ వస్తుంది నేను పెట్టుకున్న తాలకు అట్ట కూడా రాలే. అట్ట బంగపోయినా, అట్ట పోయినా, అంతకు పోయినా. ముండమాపులు పింఛన్ ఎందుకు తీసేస్తున్నాను? నాకు 6 మంది ఆడపిల్లలు ఉంటారు. నా కానీ నీ 2 సెంటన్నర అసలు తీసేయి, నీకు ఎవరికైనా రాపి, నీకు వచ్చది అని వాళ్ళు బట్టి ఇంకా పోయిన లేని సప్పడాకుండా ఉండాలి. అట్లా నా నోట్ కార్డు చేసుకున్నా. సైకిలే వేయాలన్నా, సైకిల్కే వేయాలి. మీరు పొద్దుటూరులో మార్పు కోరుకుంటున్నారా? ఏం మార్పు కోరుకోలే. మేము దేశం తిరిగిన వాళ్ళము, చెట్ల కింద బతికిన వాళ్ళము, గుడిసెలు వేసుకొని ఉన్నోళ్ళం, బిచ్చాటకం చేసుకొని బతికిన వాళ్ళం. కానీ ఇప్పటికీ 82 నుంచి ఈ పొద్దుటూరులో ఈ స్థలాలు ఏదో సెంటు, 2 సెంట్లు, 4 సెంట్లు, 3 సెంట్లు కొనుక్కొని డబ్బులు లేవు. కమ్మలు కుదోబెట్టి, కడాలు కుదోబెట్టి, డబ్బులు చిక్కక కష్టపడి స్థలాలు కొనుక్కున్నాం. స్థలాలు కొనుక్కొని గుడిసెలు వేసుకొని, వంకర గుడిసెలు వేసుకొని బతికినాం. కొన్నాళ్ళకు గవర్నమెంటే, ఇదే తెలుగుదేశం గవర్నమెంటే కొంచెం పుంజి మాకు కొన్ని స్థలాలకు పనుసులు ఇచ్చింది. ఇల్లు కట్టుకున్నాం. 3 టిప్పులు వచ్చింది. 3 టిప్పులు బాగా ఇల్లు కట్టుకున్నాం. మళ్ళా పోయిన 2018లో 2,50,000 అంటే మున్సిపాలిటీకి, పంచాయతీకి 1,50,000 ఇచ్చినారు. అట్టా కొన్ని ఇండ్లు కట్టుకున్నాం. ఏదో గవర్నమెంట్ ద్వారాగానే. నేను ఒకప్పుడు 95లో పంచాయతీలో నంబర్షిప్గా బతికి ఉన్నా 5 సంవత్సరాలు. ఏ దాంట్లో తెలుగుదేశంలోనే. కానీ కొన్ని పనులు కూడా నాకు ఇచ్చినారు. చేసినాం, లక్షణంగా చేసినాము. వాళ్ళ పేరు మీదనే మేము ఉన్నాం. మేము ఎవరిని నమ్మను. నాటికి 40 ఏళ్ళ నుంచి ఇదే ఒక తెలుగుదేశ కార్యక్రమంలోనే నేను ఉండేది. తెలుగుదేశం గెలిస్తే బాగుంది అనుకుంటున్నాం. కన్నా వరదరాజిరెడ్డి అంటే మా అభిప్రాయం. మాకు ఏమీ లేదు, ఆయన వచ్చే చూద్దామని అంతే. అన్ని తినే తిండి గింజలు మొత్తము, నూనె, బియ్యం మొత్తం పెరిగినాయి. మాకు కరెంటు బిల్లు, ఇంటి పన్నులు మొత్తం పెరిగినాయి. ఇప్పుడు ఏం తినలేని పరిస్థితి ఉంది మాకు. మా గసాట్లు ఏడవన్నా తీరలే ఇప్పుడు. అంతే, ఏం మేలు వచ్చినా మాకు ఏం మేలు చేయలే. తెలుగుదేశం వచ్చే మేలు జరుగుతుందని మా అభిప్రాయం. పొద్దుటూరులో మార్పు అయిన తెలుగుదేశం గ్యారెంటీ వస్తుంది. ఏం ప్రయోజనం లేదు. వైఎస్ఆర్ ధరలు, అతి ధరలు పెరిగినాయి. బీదోడు బతకలేడు. ఈ పార్టీ వస్తే బీదోడు బతకాలంటే తెలుగుదేశం మేలు. అది ఉండే విషయం. ప్రతి ఒక్కరు తెలుగుదేశం అంటున్నారు. పరిపాలన సరిగా లేదు అంతవరకు. మేమంతా ఒకప్పుడు జగన్ ఓటు వేసిన వాళ్ళమే. అతని పరిపాలన సరిలేదని ఊరుకున్నాం అంతే. అందుకని తప్పని మార్పు అయితే బీదా బిక్కి బతుకుతారు మామూలుగా. అదే బీదల పార్టీ వస్తేనే బాగుండేది. ఏదంటే ఒక రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఆయన పెట్టిన మహానుభావుడే, ఆయన దేవుడు. ఆయన ఇప్పుడు వీళ్ళందరూ కాదు, ఆయన పేరు పెట్టుకొని వీళ్ళు బతుకుతున్నారు. ఆయన మహానుభావుడు, ఆయన దేవుడు. ఆ పరిపాలన ఎప్పుడొస్తుందో ఎంకతో తెలియదు.
ఆ పార్టీ రావాలనుకుంటున్నారు? ఏమన్నా పేరన్నా రావాలా, ఆయన లేకపోయినా ఆయన పేరన్నా వచ్చి ఏదో ప్రభుత్వం బాగుంటుంది. ఇది కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.